వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవస్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆ హనుమంతుడు ద్రుమ విట పాంతర మాస్థితో హనుమాన్. ఆ చెట్టు ఆకు గుబురుల నడుమ ఉన్న హనుమ పలుకుతున్నాడు. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయశాహ మొదలుపెట్టాడు. దశరథుడనే రాజు ఉన్నాడు అని అక్కడి నుంచి మొదలుపెట్టాడు. సీతమ్మ వింటూ ఉన్నది రామకథ. క్రమక్రమంగా సీతమ్మకి తెలిసిన రామకథ వస్తున్నది. తర్వాత సీతమ్మకి తెలియని రామకథను కూడా కలిపాడు. ఆ విధంగా సీతమ్మ అపహరింపబడిన తర్వాత లక్ష్మణ సహితుడై సీతాన్వేషణ చేస్తున్న రామచంద్రమూర్తి ఋష్యమూక పర్వతం వైపు వచ్చినప్పుడు ఆయన దర్శన భాగ్యం మాకు లభించింది. సుగ్రీవునితో సఖ్యం లభించింది. సుగ్రీవుడు కొంతమంది వానరులు నియమించి సీతాన్వేషణకై పంపాడు. అలా పంపబడినటువంటి వానరులు వివిధ దిశల వైపు వెళ్ళారు. సంపాతి వచనము ద్వారా ఇక్కడికి చేరుకోగలిగి సీతమ్మని చూడగలిగేను అనేటువంటి కథను వినిపించట. ఆశ్చర్యపోయి సీతమ్మ వింది. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. ఆ మాట ఆగింది. ఆగగానే చిట్ట చివరికి ఆ కొమ్మ మీద ఆగినట్టు వినబడి తలెత్తి చూసిందంటే సీతమ్మ. ప్రథమత దర్శనమిస్తున్నాడు ఆంజనేయ స్వామివారి సీతమ్మకి. ఎలా ఉన్నాడంటే తతశాఖాంతరేణీనం దృష్ట్వా చలితమానసాం వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్సంఘాత పింగళం సాదదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం పుల్లాసోకోత్కరాభాసం తప్త సమీకరిక్షణం. ఆంజనేయ స్వామివారు ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రం కట్టేట, నారచీరే. అర్జున వస్త్రం అంటే తెల్లని వస్త్రము కట్టి ఉన్నాడు. విద్యుత్ సంఘాత పింగళం మెరుపు తీగలు ఒక కట్ట కట్టి పెట్టినట్టున్నట్టు ఆంజనేయ స్వామివారు. అలాంటి మేనికాంతితో ప్రకాశిస్తున్నాడు. పైగా విశ్వాసపాత్రంగా ఉన్నటువంటి వదనం. కొందరు ముఖం చూస్తేనే నమ్మబుద్ధి వేస్తుందండి. అలా ఉన్నాడు ఆయన. ప్రసృతం ప్రియవాదినం. అలాంటి వినయము విశ్వాసపాత్రత కనబడుతూ ప్రియవాది, ప్రియంగా మాట్లాడేవాడు. ఇది ఆయన యొక్క లక్షణములు. ఇక శరీర లక్షణంలో ఫుల్లాశోకోత్కరాభాసం, వికసించిన అశోక కుసుమాల వంటి కాంతి కలవాడు అన్నారు. ఇక్కడ అశోక వృక్షాలంటే మనం చూస్తున్న ఈ పొడుగు జెండా చెట్లు కాదు. అశోక కుసుమాలు హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. వాటి యొక్క విశేషము పసుపు ఎరుపు కలిగిన కాంతితో ఉంటాయి పువ్వులు. అలా మెరిసిపోతున్నట్ట హనుమస్వామి. తప్తచామీకర క్షణం కరగబెడుతున్న బంగారంలా ప్రకాశిస్తున్న నేత్రములతో ఉన్నటువంటి స్వామివారిని చూసినది. తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువాని బ్రహ్మచారి వేషభాసురు వానరు చూచె చెట్టు మీద క్షోణిజాత చూచె చెట్టు మీద క్షోణిజాత. కల్పవృక్షంలో విశ్వనాథ వారు చెప్పిన అందమైన పద్యం. తెల్ల నారచీర ధృతి దాల్చునాతని వెల్ల జన్నిదంబు వెలయువాని కాంతే ముంజు జనేవు సాజై కాంచన భరణ విరాజ సువేశ. కాంతే ముంజు జనేవు, ఆ తెల్లని జంధ్యం వేసుకున్నట్ట బ్రహ్మచారి వేషంతో ప్రకాశిస్తున్నాడు. అందుకే కొండలములు, దాని తర్వాత యజ్ఞోపవీతం, ఇవన్నీ కూడా వేదాధ్యయన పరుడైన బ్రహ్మచారి యొక్క వేషం. ఆ వేషంతో ప్రకాశిస్తున్నాడు. పైగా పరమసత్వమూర్తి బహుభీకరాకార్. పరమసత్వగుణంతో ఉన్నట్ట. మహా అద్భుతమైన శరీరం గనక ఎంత చిన్న రూపంతో ఉన్న ప్రతాపం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. అందుకే పరమసత్వమూర్తి బహుభీకరాకారు. పరమ వాగ్మి మరియు పరమ మౌని రెండు. అద్భుతంగా మాట్లాడగలిగేవాడు ఆయనే. మహామౌనం కూడా ఆయనదే. మౌనం చాలా గొప్పదంటారు. అయితే మరి మాటలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే, పవిత్రమైన మాటని నియమబద్ధంగా మాట్లాడితే ఆ మాట మంచిదే. మౌనము ఉండాలి, వాక్కు ఉండాలి. ఏది ఎప్పుడు ఉండాలో తెలియాలి. అందుకే పరమ వాగ్మి మరియు పరమ మౌని. ఈ విధంగా ఉన్నటువంటి పరమ బుద్ధిమంతు బహుభీకరాకారు పరమసత్వమూర్తి పరమశూరు పరమవాగ్మి మరియు పరమ మౌనాకారు చూచె చెట్టు మీద క్షోణిజాత చూచె చెట్టు మీద క్షోణిజాత. అలాంటి స్వామిని చూసి ఒక్కసారిగా పైగా వినీతవదుపస్థితం. అమ్మవారు చూసినప్పుడు రెండు చేతులు జోయిలించి వినయంగా కూర్చున్నట్టండి. కానీ తల్లికి ఇదేమిటి కోతి కనబడింది. అసలు రామకథ లంకలో వినబడ్డమే అరుదైన అంశం. ఇక్కడ కథ వినబడిందంటే ఇది సత్యం కాదు, స్వప్నమై ఉంటుంది. అయితే స్వప్నమే అయితే స్వప్నంలో కోతి కనబడితే మంచిది కాదు. దీన్ని బట్టి స్వప్నశాస్త్రంలో మరొక అంశం చూడండి. అయితే
కోతి కనబడితే స్వప్నంలో ఆత్మీయులకి ఏదో మరణము అని సూచన. వెంటనే తల్లికి భయం కలిగిందిట. రాముడికి క్షేమమొగ్గాక, మా అమ్మా నాన్న బాగుండాలి, నా వాళ్ళందరూ బాగుండాలి, ఒకసారి దండం పెట్టుకుంది. అలాంటి దుస్వప్నం కానీ కలిగితే, ఎప్పుడైనా దుస్వప్నములు ఏవో మనం పోల్చుకోలేం. దుస్వప్న దోషం పోవాలంటే ప్రాతకాల నిద్రలేస్తూనే మనం గజేంద్ర మోక్ష ఘట్టాన్ని స్మరిస్తే దుస్వప్న దోషం పోతుంది అంటారండి. ఇది ఒక విశేషం, అదొకటి చేయవచ్చు. అదేవిధంగా గోవిందనామస్మరణ ఒకటి దుస్వప్న దోషం పోగొడుతుంది. అందుకు దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం అని చెప్తారు ఇక్కడ. అందుకు ఇవి దుస్వప్న దోషాలు పోవాలి. అయితే వైదిక దేవతలు కొందరున్నారు, వారిని కానీ స్మరించినా దుస్వప్న దోషం పోతుంది. రామాయణ కాలంలో వైదిక దేవతల్ని స్మరిస్తోంది తల్లి. నమోస్తు వాచస్పతయే సవజ్రిణి స్వయంభువే చైవ హుతాసనాయ. ఇవి ప్రధానంగా తల్లి నమస్కరించింది. బ్రహ్మదేవునకు, వజ్రాయుధము ధరించినటువంటి ఇంద్రునకు, అగ్నిదేవునకు నమస్కారము, మా వాళ్ళందరికీ స్వస్తి అగుగాక. ఇవి వైదిక దేవతలండి. ఎందుకంటే కలియుగం వ్యాపించిన దగ్గర నుంచి మనం వైదిక దేవతల యొక్క ఆరాధన నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా శివ, విష్ణు, సూర్య, గణపతి, శక్తి ఆరాధనలు వైదిక ఆరాధనలు. వీళ్ళు వైదిక దేవతలు, పరమేశ్వర భావంతో ఆరాధించవలసింది. ఈ ఆరాధన నుంచి మనం దూరం కాకూడదు. వీటిని ఆరాధిస్తూనే వీటిని మనకు బోధించే గురువులకి నమస్కారం చేసుకోవాలి. ఇది తెలుసుకోవాల్సింది. దేవతారాధన అంత ముఖ్యం. ఈ వైదిక దేవతలు వీరిని స్మరిస్తే దుస్వప్న దోషం పోతుందని ఈ వృత్తాంతం బట్టి మనకు తెలుస్తోంది. మొత్తానికి అమ్మవారిని స్మరించి ఇది స్వప్నం కాదు అని మళ్ళీ అనుకుందిట. ఎందుకంటే ఈ లంకలోకి వచ్చే కనుక నిద్ర ఎక్కడ, నిద్ర అంటూ ఉంటే కదా స్వప్నం అంటూ, కనుకని స్వప్నం కాదు అని నిర్ణయించుకున్నది. పైగా కొంతసేపు పరీక్షించిన అతను కనబడుతున్నాడు. అప్పుడు అమ్మవారు చూస్తున్నారు అని తెలుసుకున్నాక స్వామి నెమ్మదిగా దిగేట. ఆ దిగడం ఎలా దిగాడు, పెద్దవాళ్ళ దగ్గర ఎలా దిగాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియాలండి. అంత చెట్టు ఎట్లు దిగునో ఎట్లు వచ్చునో తెలియరాక గాలిలో నుండి పుట్టుకు వచ్చినట్లు అన్నారు విశ్వనాథారు ఇక్కడ. ఆయన అసలు చెట్టు దిగి దుమికేడు అని కాకుండా చాలా తెలివిగా దిగేట, తేలిగ్గా దిగి అమ్మవారికి అంత దూరంలో దిగాడండి. మరి మీదన పక్కన కాకుండా దిగి అక్కడి నుంచి వస్తున్నాడు. అది ఎలా అంటే గాలిలోంచి పుట్టాడా అన్నట్టు వచ్చేట. ఈ మాట గొప్ప చమత్కారం. నిజంగా గాలిలోంచి పుట్టినవాడేగా వాయుపుత్రుడు. అధ్వని అక్కడ చూపిస్తున్నారు ఇక్కడ. అలా వచ్చిన స్వామి అక్కడ దిగి అమ్మవారి దగ్గరకు వస్తూనే ఎలా వస్తున్నా అంటే 2 చేతులు శిరస్యంజలి మాధాయ, 2 చేతులు తలపై పెట్టుకుని వస్తున్నాడండి. అంటే మాట తర్వాత ఆడతాం, ముందు ఎలా కనిపిస్తున్నామో దాని ప్రభావం దానికి ఉంటుంది. అవతలవాడు వినయంగా చెయ్యి వంచి వస్తూ ఉంటే మనకు అసలు భయం కలగదు, తొందరపాటు ఉండదు. అందుకు ఏమిటా ఇవింత అనుకున్నాక ఆశ్చర్యపోనవసరం లేకుండా అంత దూరంలో నెమ్మదిగా దిగి వినయంగా వస్తున్నట్ట. అందుకు ఒక పెద్దవాడి దగ్గరికి ఎలా వెళ్ళాలో చూడండి. అక్కడి వరకు భయంకరంగా వచ్చి నమస్కారం అండి అంటే లాభం లేదు. అందుకు మొదటి నుంచి వచ్చేటప్పుడే ఎంత వినయంగా వస్తున్నాడో చూడండి అక్కడ. అలా వస్తున్న స్వామిని చూస్తోంది ఆ తల్లి. దగ్గరికి వచ్చి నమస్కరిస్తున్నాడు. అప్పుడు మాట్లాడుతున్నట్ట. ఎంత అద్భుతం అంటే శిరస్యంజలి మాధాయ సీతాం మధురయా గిరా. తీయని మాటలతో అంటున్నాడు, కాను పద్మ ఫలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని. ఓ పద్మాక్షి, నువ్వు ఆ చెట్టు కొమ్మను పట్టుకుని బేలగా నిలబడి ఉన్నావు. నీ కళ్ళ నుంచి ఆ అశ్రుజలవను స్రవిస్తూ ఉన్నాయి. ఎవరు తల్లి నువ్వు? నీలాంటి స్వరూపము దేవతల్లో గంధర్వుల్లో కూడా కానరాదే. నువ్వు దేవకాంతవా, నాగకాంతవా, గంధర్వకాంతవా, యక్షకాంతవా, కిన్నరకాంతవా? ఈ మాటలు చెప్పడంలో అర్థం ఏంటో తెలుసా? అలౌకికమైన స్వరూపము నీది అని చెప్పడం, రకరకాల దేవతాకాంతల్ని చెప్పడంలో సర్వదేవతాకాంతలకి మూలమైనటువంటి దేవదేవివి, జగజ్జననివి అనే భావం ఇందులో దర్శించవలసిన ప్రధానమైన అంశం ఇక్కడ. అంతేకాదు, నువ్వు రుద్రకాంతవా, లేదా చంద్రుడిపై అలిగి భూమి మీదకి వచ్చిన రోహిణీదేవివా, వశిష్ఠునిపై ఏదో కాస్త కినుక వహించి భూమికి దిగి వచ్చినటువంటి అరుంధతీదేవివా? వశిష్ఠం కోపయిత్వా త్వం నాసి కళ్యాణ్య అరుంధతి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి అంటూ. లేక నా భాగ్యవశాత్తు దండకారణ్యమునందు రామునిచే అపహరింపబడినటువంటి సీతమ్మవా? ఏ తల్లి కోసం మేము అన్వేషిస్తున్నామో ఆ తల్లివా? ఎంత చక్కగా మాట్లాడాడో చూడండి. అప్పుడు సీతమ్మ చూసి సాతస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత. రామకీర్తనతో ఆనందపడిపోయినటువంటి సీతమ్మ, ఆవిడ అలా ఆనందపడుతుందని ఆయన కీర్తన పెట్టుకున్నాడు. అవతల వారికి ఎలా చెప్తే మనస్సు రంజింపబడుతుందో అలా మాట్లాడండి మహానుభావుడు. అందుకు రామకీర్తన హర్షిత, రామకీర్తనతో సంతోషించినటువంటి ఆ తల్లి హనుమంతునితో అంటుందిట, స్నుషా దశరథస్యాహం.
అమ్మవారిని రాముణ్ణి మనం పరిశీలించవలసింది ఏంటంటే ఎంత కష్టకాలంలోనైనా ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్ళ సంప్రదాయాలు ధర్మాలు తప్పరు వాళ్ళు. ఇది తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన అంశం. ఇక్కడ సీతమ్మ కూడా తనదైన సంప్రదాయాన్ని తప్పకుండా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి కులస్త్రీ తనని తాను ఎలా పరిచయం చేసుకోవాలో సీతమ్మ అలా పరిచయం చేసుకుంటుంది. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతేతి నామ నామ్నాహం భార్య రామస్య ధీమత. ఆ మాటలు ఎంత అద్భుతంగా సరిగ్గా హనుమంతుడు రామచంద్రమూర్తితో మాట్లాడినప్పుడు మాటలు గుర్తుంటే ఈ మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతాయి. రెండు ఒకేలా కనబడతాయి. దీన్ని బట్టి మహాత్ముల మాట ఆలోచన ఒకేలా ఉంటుందని తెలుస్తుంది. అందుకే సీతమ్మ, రాముడు, హనుమంతుడు ముగ్గురు వ్యక్తిత్వాల మీద మనం రీసెర్చ్ చేస్తే ముగ్గురు వ్యక్తిత్వాలు గొప్పగా ఉంటాయండి. నోబుల్ పర్సన్స్ అంటారే, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆచరణలు కానీ ఎంత ఉదాత్తంగా ఉంటాయండి. సాతస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత. రామకీర్తనతో ఆనందపడిపోయినటువంటి సీతమ్మ, ఆవిడ అలా ఆనందపడుతుందని ఆయన కీర్తన పెట్టుకున్నాడు. అవతల వారికి ఎలా చెప్తే మనస్సు రంజింపబడుతుందో అలా మాట్లాడండి మహానుభావుడు. అందుకే రామకీర్తన హర్షిత, రామకీర్తనతో సంతోషించినటువంటి ఆ తల్లి హనుమంతునితో అంటుందిట, స్నుషా దశరథస్యాహం. అమ్మవారిని రాముణ్ణి మనం పరిశీలించవలసింది ఏంటంటే ఎంత కష్టకాలంలోనైనా ఎలాంటి పరిస్థితిలోనైనా వాళ్ళ సంప్రదాయాలు ధర్మాలు తప్పరు వాళ్ళు. ఇది తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన అంశం. ఇక్కడ సీతమ్మ కూడా తనదైన సంప్రదాయాన్ని తప్పకుండా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి కులస్త్రీ తనని తాను ఎలా పరిచయం చేసుకోవాలో సీతమ్మ అలా పరిచయం చేసుకుంటుంది. స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపిన దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతేతి నామ నామ్నాహం భార్య రామస్య ధీమత. ఆ మాటలు ఎంత అద్భుతంగా సరిగ్గా హనుమంతుడు రామచంద్రమూర్తితో మాట్లాడినప్పుడు మాటలు గుర్తుంటే ఈ మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతాయి. రెండు ఒకేలా కనబడతాయి. దీన్ని బట్టి మహాత్ముల మాట ఆలోచన ఒకేలా ఉంటుందని తెలుస్తుంది. అందుకే సీతమ్మ, రాముడు, హనుమంతుడు ముగ్గురు వ్యక్తిత్వాల మీద మనం రీసెర్చ్ చేస్తే ముగ్గురు వ్యక్తిత్వాలు గొప్పగా ఉంటాయండి. నోబుల్ పర్సన్స్ అంటారే, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఆచరణలు కానీ ఎంత ఉదాత్తంగా ఉంటాయని దీన్ని బట్టి తెలుస్తున్నాయి. తనని తాను పరిచయం చేసుకున్నప్పుడు సీత ముందు చెప్పింది మెట్టినింటి పేరు. ఎందుకంటే వివాహమైన తర్వాత తాను మెట్టినింటి పేరు ద్వారానే గుర్తింపబడుతూ ఆ మెట్టినింటిని తరింపజేస్తుంది గనక స్నుషా దశరథస్యాహం, దశరథుని యొక్క కోడలిని నేను. దశరథుడు ఎవరు? మళ్ళీ విశేషణం చెప్పింది, పొడి మాట చెప్పకూడదు పెద్దవాళ్ళ గురించి. శత్రు సైన్య ప్రతాపిన, శత్రు సైన్యాల్ని తపింపజేయగలిగే పరాక్రమశాలి అయిన దశరథుని యొక్క కోడలను. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన, విదేహరాజు అయినటువంటి మహాత్ముడైన జనకుని యొక్క కూతురను. ఇక్కడ మహాత్ముడు అన్నది ఎందుకంటే బ్రహ్మజ్ఞాని అయిన జనక మహారాజు, అందుకే ఆయనకేమో ప్రతాపం చెప్పినది, ఇక్కడేమో జ్ఞానం. అందుకే వైదేహస్య మహాత్మన, అతని యొక్క కుమార్తెను. అలాగే భార్య రామస్య ధీమత, ధీమంతుడైన రాముని యొక్క భార్యను. ప్రతివారికి విశేషణాలు ఉన్నాయా లేవా? అందరికీ విశేషణాలు చెప్పింది. తన గురించి చెప్పేటప్పుడు మాత్రం సీతేతి నామ నామ్నాహం, నన్ను సీత అంటారు అన్నది ఇంతే. అలాగైతే హనుమన్నామ వానరహ అని హనుమంతుడు అన్నాడు, సీతేతి నామ నామ్నాహం అని మాట్లాడింది సీతమ్మ. అటు తర్వాత తాను కూడా కొంత కథ చెప్పినది. నేను ఈ విధంగా రాముని చేత అపహరింపబడి ఇక్కడికి వచ్చి ఉన్నాను, భయంకరమైనటువంటి అసురుల గణం మధ్య ఉన్నాను, ఇంకా 2 నెలలే బతుకుతా అంటే నేను, ఆ తర్వాత ఏమో అన్నదిట. హనుమకు ఒక్కసారి కళ్ళ నీళ్లు తిరిగేయండి ఆ మాటకి. అమ్మా దుఃఖించుకు తల్లి, అహం రామస్య సందేశా దేవి దూతస్తవాగత, నేను రామ సందేశంతో వచ్చినటువంటి దూతనమ్మా. వైదేహి కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. కుశలుడైన రాముడు నీ కుశలం అడుగుతున్నాడమ్మా అని. అంతేగాని మళ్ళీ అమ్మవారు రాముడు కుశలంగా ఉన్నాడని అడగక్కర్లే, ముందే తాను చెప్తున్నాడు, కుశలంగా ఉన్న రాముడు నీ కుశలం అడుగుతున్నాడు. పైగా రామచంద్రమూర్తి నరసింహుడు, లక్ష్మణస్వామి ఏమాత్రం తీసిపోడు, వాళ్ళు సంపూర్ణముగా నీ కోసమై సిద్ధముగా ఉన్నారు తల్లి, నీ జాడ కనుక్కొనడానికి మమ్మల్ని పంపారు అనగానే సీతమ్మకి అప్పుడు కళ్ళు చెమరించేటండి. అద్భుతమైన మాట అంటోంది తల్లి. కళ్యాణీపత గాధేయం లౌకికీ ప్రతిభాతిమి ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఈ మాట కూడా ఒక అద్భుతమైన సూత్రంలా మనం గుర్తుపెట్టుకోవలసిన ఆణిముత్యం లాంటి మాట సీతమ్మ అంటోంది. నాయనా, నువ్వు మాటలు విన్నాక నాకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక నానుడు గుర్తొస్తున్నది. అంటే ఆ రోజుల్లో ఈ మాట అనేవారట. ఏమిటంటే ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి, మనిషి బ్రతుకుంటే 100 ఏళ్లకైనా ఆనందం పొందుతాడు. ఇది చాలా అద్భుతమైన మాట. అంటే
దీని భావం ఏంటంటే నాయనా మనిషి బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలి, ఇది తెలుసుకోండి. బ్రతకాలి, బ్రతకడమే మన పని. అంతేగాని బ్రతుకుని నశింపజేసుకునే ఆలోచన కూడా రానియ్యకూడదు. ఇవాళ ఒక కష్టం వచ్చిందని నశించిపోదాం అనుకుంటున్నాం కానీ రేపు పొద్దున సుఖం రావచ్చుగా. అందుకే మనిషి బ్రతుకుంటే ఎప్పటికైనా సుఖపడతాడు, బ్రతుకుంటే ఎప్పటికైనా సుఖపడతాడు. ఈ మాట తల్లి చెప్పి అన్నిటికంటే గొప్పది జీవితం. అందుకే రామాయణం ఏ సందేశం ఇచ్చిందని ఎవరైనా అడిగితే ఎన్నో సందేశాలు ఇచ్చాయని చెప్తూ ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రధానమైనటువంటి సందేశం ఏమిటయ్యా అంటే ది వాల్యూ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క విలువ చెప్తుందండి రామాయణం. అన్నిటికంటే గొప్పది జీవితం. ఈ జీవితాన్ని మాత్రం ఎప్పుడు దెబ్బ తీసుకోకూడదు. ఈ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆలోచించాలి. ప్రతి క్షణం ఈ జీవితాన్ని ఎంత సఫలంగా జీవించాలి, ఎంత కళాత్మకంగా జీవించాలి. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదండి. అంతేగాని జీవితం వ్యర్థంగా గడిచిపోవడం, నీరసంగా గడిచిపోవడం, నిరుత్సాహంగా గడిచిపోవడం, దుఃఖంతో గడిచిపోవడం వద్దు. జీవించి ఉన్నంతకాలం ఆరోగ్యంగా, తృప్తిగా, ఆనందంగా జీవించాలి. అందుకే ఎప్పుడు భారతీయ సంస్కృతి ఈదురోమని బతుకు, ఎక్కడో ఏడువు అని చెప్పలేదండి. భారతీయ సంస్కృతి ఆనందంగా బ్రతుకు, ఆనందంగా బ్రతుకు అని చెప్పింది. అందుకే జీవే మసరదశ్యతం, నందామసరదశ్యతం, మోదామసరదశ్యతం, ప్రబ్రవామసరదశ్యతం, పశ్యేమసరదశ్యతం. మేము మొత్తం 100 ఏళ్ళు కూడా చూస్తూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి. శృణవామసరదశ్యతం, ప్రబ్రవామసరదశ్యతం, అంటూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి, కంటూ బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, ఆడుతూ బ్రతకాలి అని వేదం చెప్తుంది ఇక్కడ. ఇది జీవితం అండి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అంటే అంటూ బ్రతకాలి, వింటూ బ్రతకాలి అంటే అర్థం ఏంటి? జీవించున్నంతకాలం ఇంద్రియాలన్నీ బాగా పనిచేయాలి. స్థిరైరంగైస్తుష్టు భాగం సస్తనూభి, ఇంద్రియములు పుష్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఎంత మంచి కోరికలండి. అంతేగాని ఏమున్నది ఈ దేహము మానవ, ఈ 9 రంధ్రములు పరికిమాలినది అని ఎప్పుడు అనలేదు ఇక్కడ. అంటే కేవలం లౌకిక విషయాల కోసం వెళుతూ మనలో ఉన్న అద్భుతమైన శక్తిని దుర్వినియోగం చేసుకోకూడదని ఉద్దేశంతో చెప్పారు. కానీ ఈ శరీరం భగవంతుడిచ్చిన ఒక అద్భుతమైన పరికరం. దీని నిండా ఉన్న దేవతాశక్తే. అందుకు దీనిని సక్రమమైన జీవన విధానంతో, ధర్మబద్ధమైన జీవన విధానంతో, ఎందుకంటే ధర్మంగా బ్రతికితే ఆయుష్ బాగుంటుందండి. ఇది అధర్మంగా బ్రతికితే ఆయుష్ తగ్గిపోతుంది. కానీ ధర్మంగా ఎందుకు బ్రతకాలంటే ఆయుష్తో హాయిగా బ్రతకాలి. ఒక జీవన విధానం ఋషులు ఏర్పరిచారు. దాని ప్రకారంగా హాయిగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అందరితో కలిసి బ్రతకాలి, తృప్తిగా బ్రతకాలి. కష్టం వస్తుంది, రాకుండా ఊరుకోదు. సుఖదుఖాలు మన చేతిలో లేవు. కష్టం వచ్చినప్పుడు నిభాయించుకోవాలి. ఎంతకాలం తట్టుకోగలనంటే కాలం నిర్ణయం నువ్వెవడు చేయడానికి పరిమితి. అందుకు ఒకవేళ నువ్వు మాట్లాడకపోయుంటే నేను నా మెడకి ఆ జడని తగిలించుకుని ఉరి తీసుకునే సమయంలో ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే తర్వాత నువ్వు వచ్చి కథ చెప్పినా వినడానికి నేను బ్రతుకుండనే. కాబట్టి బ్రతకాలి నాయన, బ్రతకాలి. ఈ మాట అది బ్రతకాలి. ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి, బ్రతుకుంటే 100 ఏళ్లకైనా సుఖపడతాం. ఇది తెలుసుకోవాల్సింది. ఎప్పుడు ఆశావాదం నుంచి దూరం కాకూడదండి, ఎప్పుడు ఉత్సాహంగా బ్రతకాలి. అది రామాయణం మనకు చెప్తున్న అద్భుతమైన సందేశం. ఎలాంటి కష్టం వచ్చినా ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే, హనుమంతుడు అన్నమాట వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి. వాక్యం ఒకటి, ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి. ఈ 2 మాటలు మన జీవితం యొక్క విలువను తెలియజేస్తూ మనల్ని హాయిగా జీవింపజేస్తాయి. ఇప్పుడు చెప్పండి, రామాయణం ఎవరి కోసం రాశాడు? బ్రతకాలనుకున్న వాళ్ళ కోసం రాశాడు అంతే. ఇక్కడ ఇది మత గ్రంథం కాదు, బ్రతికే వాళ్ళ గ్రంథం, మనిషి గ్రంథం. అంతేగాని బ్రతుకు చివరి అంచుకు చేరి వినాల్సింది కాదు. బ్రతుకు ప్రారంభిస్తూనే రామాయణం వింటే ఎలా బ్రతకాలో తెలుస్తుంది, బ్రతుకు మీద తీపి పెరుగుతుందండి. అంత అద్భుతమైనటువంటి రామాయణ గ్రంథానికి, వాల్మీకి మహర్షికి, హనుమంతునికి, సీతమ్మకి నమస్కారం చేసుకుందాం. ఈ విధంగా మాట్లాడగానే అమ్మకి నా మీద నమ్మకం కలిగిందని ఉత్సాహంతో కొంచెం ముందుకెళ్ళాడండి. మాట్లాడుతూ ముందుకెళ్ళడం రావణాసుడి మేనరిజం. 10 నెలలు చూసింది అమ్మ. వీడు ముందుకు రాగానే వెంటనే సందేహించిందట. రావణ, ఇంకా నన్ను బాధ పెడతావా? అప్పుడు పరివ్రాజక వేషం వేసుకొచ్చి మోసం చేసావు, ఇప్పుడు ఈ వేషం వేసుకొచ్చి మోసం చేస్తున్నావా అన్నదండి. వెంటనే హనుమ కళ్ళ నీళ్లు తిరిగేట. వెంటనే తల్లే తేరుకుని, నిన్ను చూస్తే మాత్రం అపనమ్మకం కలగడం లేదయ్యా. నీ ముఖంలో ఆ విశ్వాసం, ఆ వినయం చూస్తూ ఉంటే అపనమ్మకం కలగడం లేదు. ఇంతకీ నువ్వు ఎలా రాముణ్ణి కలిసావు? ఎలా మీకు పరిచయం ఏర్పడింది? నువ్వు ఎలా రాగలిగావు అని అడిగిందిటండి. వెంటనే హనుమ అంటాడు, హనుమకు అప్పుడే కళ్ళ నీళ్ళు తిరిగాయి అమ్మ మాటలు వినగానే. అమ్మ, నువ్వు నన్ను సందేహించేవని బాధపడను. ఎందుకంటే 10 నెలల పాటు దానవుల మాయ ఎంత అవసినావో,
10 నెలలు ఈ రాక్షసుల మాయతో నువ్వు ఎంత బాధపడ్డావనేది నన్ను సందేహించడంలో కనబడుతోంది తల్లి. అయినప్పుడు నన్ను విశ్వసించేవి గనక నేను చెప్తున్నది విను అంటూ తాను ఏ విధంగా రామచంద్రమూర్తిని కలుసుకున్నాడు, రామునికి వానర వీరులతో ఏ విధంగా సమాగమం ఏర్పడింది అంతా వివరించాక సీతమ్మ సంతోషించింది. మళ్ళీ రామకథ. అప్పుడు అడుగుతోందిట, యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర. రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడో చెప్పు, వాళ్ళిద్దరిని చూశానన్నావు కదా, వాళ్ళ రూపాలు ఎలా ఉంటాయో చెప్పు అన్నదిట. ఇక్కడ ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయో పట్టేసాడండి హనుమంతుడు. ఎందుకు అడుగుతోంది అమ్మవారు? ఇది మనకి ఈ మాటలన్నింటి చివర వస్తుంది ఈ మాట. హనుమంతుడు అనుకుంటాడు ఏమనంటే, ఎందుకు అడుగుతోంది అమ్మవారు, మనము ఊహిద్దాం. ఎందుకంటే హనుమంతుడి మహానుభావుడు రాముడు గురించి వర్ణిస్తూ ఉంటే కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. అలా వర్ణించగలిగే నైపుణ్యం ఆయన దగ్గరుంది. అందుకు ఆయన చెప్తూ ఉంటే, రాముడి గురించి వింటూ ఉంటే రాముడిని చూస్తున్నంత అనుభూతి కలుగుతుంది. కనుకనే రామవియోగంతో బాధపడుతున్న సీతమ్మ హనుమంతుని నోట రాముని గురించి వింటూ ఆయన యొక్క దర్శనానుభూతితో ఆనందించడానికై అడుగుతుంది. ఆయన వర్ణిస్తున్నాడు. ఇది ఒక కారణం. ఇంకొక కారణం అంటే ఇది రాజనీతి. వచ్చినవాడు నిజంగా రామదూతయేనా తేల్చుకోవాలి. ఆ తేల్చుకోవాలంటే ఎలాగా? ముందే అపనమ్మకంగా ప్రశ్నిస్తే అసలు మాట బయటికి రాదు. అందుకు నిజంగా రావణుడే అయితే రాముడి గురించి గొప్పగా మాట్లాడు. ఒకవేళ ఏదో కాసేపు పరిహాసానికి మాట్లాడినా ఎక్కువసేపు అలా చెప్పలేడు కంటిన్యూగా. పైగా ఆశపోయాడు. ఇప్పుడు ఇతడి గురించి ఇంకా మాట్లాడిస్తూ ఉంటే ఇంకా రాముడి గురించే చెప్తూ ఆశ చెప్తున్నాడు అనుకో, ఇతను ఖచ్చితంగా రామదూతను విశ్వసించవచ్చు. అప్పుడు అనుకుంటాడు ఆంజనేయుడు, సామాన్యురాలు కాదు సీతమ్మ, ఇవిడ గొప్ప రాజనీతిజ్ఞురాలు. ఇది తెలుసుకోవాల్సినది. అమ్మ మాట తీరు అద్భుతమండి. అందుకే సుప్రసన్న వాగ్దేవత క్షోణిజాత అంటారు ఇక్కడ విశ్వనాథ వారు. రాముడి మాట చూసాం, చాలా గొప్పగా ఉంటుంది. కానీ అమ్మ మాట రాముడి మాటకు తీసిపోదు. కొంచెం ఆలోచిస్తే పై స్థాయి అమ్మదే అనిపిస్తుందట. ఎందుకంటే ఆచి తూచి అద్భుతంగా మాట్లాడి అవతలివాడు హృదయపు లోతుల్ని గ్రహించగలిగేటంత అద్భుతంగా మాట్లాడుతుంది అమ్మవారన్నారు. అసలు ఆవిడే వాగ్దేవత, ముగురమ్మల మూలపుటమ్మ. ఆవిడికి చెప్పాలండి పరాపశ్యంతి మధ్యమ వైఖరి అయినటువంటి వాగ్దేవత తల్లి. అప్పుడు హనుమ అడగగానే ఆనందంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆయనకేం పోయింది? అడిగిన ఆవిడ ఒక భక్తురాలు, చెప్పబోతున్నవాడు ఒక భక్తుడు. భక్తుడిని అడిగితే ఇంకా వాళ్ళ పిచ్చి ముందు ఎవరు ఆపలేరండి. వాళ్ళు వాచీలు చూసుకోరు, టైములు చూసుకోరు. ఆనందమే ఆనందం. మచ్చిత్త మగ్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. నా పట్లే చిత్తము ప్రాణము అర్పించిన భక్తులు నా గురించే మాట్లాడుతూ నా గురించే ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అన్నారు ఇక్కడ. అలా ఇక్కడ ఒక భక్తురాలు అడిగితే ఒక మహాభక్తుడు పరవశించి రామచంద్రమూర్తి యొక్క రూపవర్ణన చేస్తాడు. ఈ రూపవర్ణన అంతా కూడా